చేయడం ఇష్టం. రాజకీయ లబ్ధి గురించో నేనేదో పేరు తెచ్చుకొనేమో ఎదిగిపోవాలి, నేను ఇది కావాలి అది కావాలి నాకు ఏ కోరిక లేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరికన్నా ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే మాట సాయము, వారికి మానసికంగా కొద్దిగా ధైర్యాన్ని ఇవ్వడము. ఇప్పుడు అందరు డబ్బునోళ్ళే ఉండరు, తీసుకుపోయి డబ్బు ఇయ్యరు. ఒక హాస్పిటల్ ఉంటారు, మనం పోయి గేట్ కాడ ఒక 2 గంటలు నిలబడితే వాళ్ళకు బలం ఉంటుంది. అనుకోని విధంగా పోలీస్ స్టేషన్లో పడతాడు. మనము వాడు తప్పు చేయకున్నా పడ్డప్పుడు మనం పోయి వాడిని ఇడిపియకున్నా వానికి మద్దతుగా మనం అక్కడ పోయి నిలబడితే మా అన్న బయట ఉండడానికి ఒక ధైర్యంగా ఉంటాడు. ఇట్లా నాకు ముందు నుంచి కూడా ప్రజలకు సేవ చేయడము, ప్రజలు ఏదైనా కష్టాలు ఉంటే హెల్ప్ చేయడము, వారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళకు నాకు తోచిన విధంగా వాళ్ళకు ఫోన్ ద్వారానో సహాయం చేయడం నాకు ఇష్టం. కాబట్టి ఓబీసీ మోర్చా అధ్యక్షుడిని. ఓబీసీ అంటే చాలామంది పేదవాళ్ళే ఉంటారు ఇలా. కాబట్టి నా ఓబీసీ పార్టీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఓబీసీ మోర్చా ద్వారా ప్రజలకు సేవ చేసే అధికారం నాకు దొరికింది. దీన్ని నేను గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు పల్లెలో బీసీలకు ఎక్కడ కానీ ఏదైనా చిన్న చిన్న అన్యాయాలు జరిగినా, వాళ్ళకి ఇబ్బంది జరిగినా పార్టీ తరఫుకి వెళ్ళి పోరాటం చేస్తా. ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాలలో నేను చూసిన ఈ గురుకుల పాఠశాలలు, ఈ బీసీ హాస్టళ్ళు, నిజంగా చెప్తున్నా, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. అసలు ప్రజలకు కావాల్సింది 2 విషయాలు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్యకు వైద్యానికి ఎప్పుడైతే మనము ప్రాధాన్యత ఇస్తామో ఈ దేశంలో పేదరికం అనేది ఉండదు. కానీ రెండిట్లనే అన్ని ప్రభుత్వాలు చాలా తప్పు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అర్థం కాదు. లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఒక ముఖ్యమంత్రి ఒక మీటింగ్ పెడితే ఇష్టం వచ్చినాక కోట్ల రూపాయలు, ఒక్క ముఖ్యమంత్రికి పెట్టిన మీటింగ్ పైసలు ఒక్క బీసీ హాస్టల్ ఖర్చు పెడితే వాళ్ళకు ఒక 20 ఏళ్ళు అలా సౌకర్యాలు ఏర్పడతాయి. అంటే ప్రజల డబ్బును వృధా చేసి వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ బీసీ హాస్టళ్ళు కానీ, గురుకుల పాఠశాలకు కానీ, హాస్పిటళ్ళకు కానీ, హాస్పిటళ్ళకు కూడా చాలామంది నిరుపేదలు పోతారు. ఎక్కువ శాతం నిరుపేదలు పోతారు. నిజంగా ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నంత మంచి డాక్టర్లు బయట కూడా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ మీద వచ్చిన వ్యక్తులు ఉంటారు. కానీ వాటికి ఖర్చు పెట్టడానికి మాత్రం ఖర్చులు పెడుతుంటారు, చెప్తా ఉంటారు ఇంత అవుతుంది ఇంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్తారు. నేను ఉంటున్నా ఇవాళ బీసీ ఉద్యమాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది సాధించడంలో చాలామంది విఫలం చెందిరే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ 2 విషయాలలో ప్రజలు ఎక్కువ ఉపయోగించుకుంటారు, 60% ప్రజలు మన వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం కూడా ఏ అయితే పాఠశాలలు ఉన్నాయో, ఈ బీసీ హాస్టళ్ళు ఉన్నాయి, ఈ హాస్పిటళ్ళు, వీటి మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని బాగు చేయడానికి మాత్రం ఓబీసీ మోర్చా తరఫున నేను పూర్తి స్థాయిలో పోరాటం చేస్తా. అలాగే వివిధ రకాల వృత్తులలో ఇబ్బంది పడి, ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, తాడి చెట్టు కింద పడి చనిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకు నష్టపరిహారం రావడానికి ఇబ్బంది అవుతుంటుంది. చాలా ఉన్నాయి బీసీలకు, అసలు బీసీలోనే లేదు. మొన్ననే నాకు అర్థం కాలేదు, ₹1,00,000 పెట్టిండు ఎవరు బడ్జెట్లో, నేను 5 ఏళ్లలో ₹1,00,000 ఇస్తానని మన రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మొన్న బడ్జెట్లో ఆయన ఇచ్చిండు 8,000 కోట్లు ఇచ్చిండు. 8,000 కోట్లు, 1,00,000 అంటే కనీసము ఒక్క బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టాలి. కానీ ఆయన పెట్టిండు ఓకే సంతోషం. మళ్ళీ దానికి ఏం చేసిండు, అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు ఇచ్చేసిండు. ఈ 8,000 బడ్జెట్లా ఏ కార్పొరేషన్కి ఏమి అడిగిన వాళ్ళ కార్పొరేషన్ ఒక కారు, దానికో లైటు, దానికో ఆఫీసు, దానికో అటెండరు, ఆయనకు బొగ్గ కారు, ప్రోటోకాలు, ఇదే బీసీల సంక్షేమం అన్నట్టు అయిపోయింది. నిజంగా ఇన్ని కార్పొరేషన్లకు నువ్వు బడ్జెట్ ఇచ్చి ఇన్ని కులాలకు న్యాయం చేస్తే అబ్బా అసలు కొత్త దేవుడు వచ్చినాయని సంతోషపడతారు బీసీలు. అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఈయన బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇవాళ ఇచ్చిండు, ఎలక్షన్ ముందు ఇచ్చిండు. 1 ఇయర్ తర్వాత ఈ బీసీ కార్పొరేషన్ల వల్ల బీసీ కులాలకు, ఈ ఇచ్చిన కులాలకు ఏం చేసిండో ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ లోపల, ఇగో ఈ సంవత్సరంలో నేను బీసీ కార్పొరేషన్కు ఇవి కార్పొరేషన్లు